వెల్కమ్ టు చేతన్ అకాడమీ. ఈరోజు మనం భారతదేశం యొక్క భౌతిక భూగోళ శాస్త్రంలో భాగంగా హిమాలయ వ్యవస్థను గురించి తెలుసుకుందాం. భారతదేశంలో హిమాలయాలు ఉత్తర దిక్కున వ్యాపించి ఉన్నాయి. ఇవి 2400 కిలోమీటర్ల పొడవు, 150 నుంచి 500 కిలోమీటర్ల వెడల్పుతో కొడవలి ఆకారం లేదా అర్ధచంద్రాకృతిలో వ్యాపించి ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన పర్వత వ్యవస్థ. ఇవి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్లు మరియు 150 నుంచి 500 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఈ హిమాలయాలను అవి వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎత్తులను అనుసరించి 4 రకాలుగా వర్గీకరించారు. ఎత్తును బేస్ చేసుకు అవి ఏంటేంటివి అంటే, ఒకటి హిమాద్రి. ఈ హిమాద్రి నెక్స్ట్ హిమాచల్, తర్వాత శివాలిక్, తర్వాత ట్రాన్స్ హిమాలయాలు. ఇది 4 రకాలుగా చేశారు. ఏవేవంటే హిమాద్రి, హిమాచల్, నెక్స్ట్ శివాలిక్, 4వది ట్రాన్స్ హిమాలయాలు. మొదటగా హిమాద్రి వ్యవస్థను చూసినట్లయితే, ఇవి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవు, దాదాపు 6000 మీటర్ల సగటు ఎత్తు ఎంత అంటే 6000 మీటర్ల ఎత్తు. ఇది హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం, మరి ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం. అందుకే ఇందులో ఏముంటుంది, ఎవరెస్ట్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎక్కడుంది అంటే హిమాద్రి రీజియన్ ఆఫ్ హిమాలయాస్. ఇందులో ఎవరెస్ట్ తర్వాత ఎత్తైనది వచ్చేసి కాంచన్జంగా శిఖరం ఉంటుంది. ఇది ప్రపంచంలో మూడవ ఎత్తైన శిఖరం. రెండవ ఎత్తైన శిఖరం వచ్చేసి K2. ఇది ట్రాన్స్ హిమాలయాల్లో ఉంది. నెక్స్ట్ ఈ హిమాద్రి రీజియన్లో ఉండే కనుమలను చూసినట్లయితే, కనుమ అంటే ఏంటంటే 2 కొండల మధ్య ఉండే దారి లాంటి ప్రదేశాన్ని కనుమ అంటారు. అంటే యువతల నుంచి అవతలికి వెళ్ళడానికి అనుకూలమైన ప్రదేశాలు. ఇలా విస్తరించి ఉన్న కొండల మధ్య ఇలా వెళ్ళడానికి అనుకూలంగా కొన్ని ప్రాంతాలు కలిసేట్టు ఉంటాయి. వాటిని కనుమలు అంటారు. కనుమలలో ప్రధానమైనవి ఏమిటంటే, జమ్మూ కాశ్మీర్ రీజియన్లో జోజిలా బూర్జిలా కనుమలు ప్రధానమైనవి. హిమాచల్ ప్రదేశ్లో బార్లాప్చలా, షిప్కిలా ఇంపార్టెంట్ ప్రధానమైన కనుమలు ఏంటంటే. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో వచ్చేసి నితిలా, లిపి లేక్, ఇవి ప్రధానమైనవి. నెక్స్ట్ సిక్కింలో వచ్చేసి నాతులా మరియు జలప్లా. ఈ నాతులా పాస్ నుంచే మనకు టిబెట్లోని లాసా వరకు, అంటే ఇక్కడ సిక్కిం ఉంది కదా, ఇక్కడ నాతులా పాస్ నుంచి ఇక్కడ కైలాస పర్వతాలు ఉంటాయి టిబెట్ రీజియన్లో. ఇక్కడికి ప్రస్తుతం ఒక మార్గం ఏర్పాటై ఇప్పుడు ఇక్కడ నుంచే మనం కైలాస పర్వతానికి ఇండియా నుంచి వెళ్ళటానికి అనుమతి ఉంది. మరియు చివరిలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి బొమ్మిడాలా పాస్. ఇవి ఇంపార్టెంట్ కనుమలు. నెక్స్ట్ రెండవ రీజియన్ వచ్చేసి హిమాచల్ అనేది హిమాద్రికి దక్షిణ వైపున ఉంటుంది. ఇది కూడా మొత్తం 2400 కిలోమీటర్ల పొడవు నుంచి 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి 1800 మీటర్ల సగటు ఎత్తు కలిగి ఉంటాయి.
అదే హిమాద్రి వచ్చేసి 6,000 మీటర్ల సగటు ఎత్తు, ఇది 1,800 మీటర్ల సగటు ఎత్తు. ఇందులో ఎత్తైన ఈ హిమాచల్ పర్వతాలను 4 పర్వత శ్రేణులుగా వర్గీకరించారు. అవి ఏవేవి అంటే, ఫస్ట్ ఏ వచ్చి పీర్ పంజాల్ శ్రేణి. ఈ పీర్ పంజాల్ శ్రేణి వచ్చేసి జమ్మూ మరియు కాశ్మీర్లో ఉంది. ఇది 1,800 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి ఇక్కడ అనేక సారవంతమైన మైదానాలు ఉన్నాయి. వీటిని ఏమంటారు అంటే కారేవాస్ అంటారు. కారేవాస్ ఈ హిమాచల్ ప్రాంతంలో గల పీర్ పంజాల్ శ్రేణుల్లో ఉండే సారవంతమైన మైదానాలను ఏమంటారు అని అడిగే అవకాశం ఉంది. వాటిని కారేవాస్ అంటారు. ఈ పీర్ పంజాల్ శ్రేణిలోనే అతి ముఖ్యమైన బనిహాల్ కనుమ ఉంది. ఈ బనిహాల్ కనుమనే గేట్వే ఆఫ్ శ్రీనగర్గా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెండవది ధౌలధర్ శ్రేణి. ఈ ధౌలధర్ శ్రేణి వచ్చేసి హిమాచల్ రీజియన్లో ఉంటుంది. ఈ ఏరియాలోనే మనకు ఎంతో ఫేమస్ అయిన షిమ్లా నగరం ఉంటుంది. వేసవిడిదంటే మనకు గుర్తొచ్చేది షిమ్లా. ఈ షిమ్లాను ధౌలధర్ శ్రేణిలో ఉంటుంది. అలాగే వీటి తర్వాత ఇక్కడ ఉత్తరాఖండ్ రీజియన్లో నాటిగబ్బా, ముస్సోరీ ఈ రేంజ్లు ఉంటాయి. నాటిగబ్బా, ముస్సోరీ అంటే మన సివిల్ సర్వెంట్లకు ట్రైనింగ్ ఇచ్చే ప్రదేశం ముస్సోరీ. ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అని అడగవచ్చు. హిమాచల్ రీజియన్లోని ముస్సోరీ పర్వత ప్రాంతంలో ఉంది. దాదాపు పేరుగాంచిన అన్ని వేసవి విడిది కేంద్రాలు హిమాచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా షిమ్లా, డల్హౌసీ అనేది కూడా ఒక మంచి వేసవి విడిది ప్రాంతం. ధర్మశాల షిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ముస్సోరీ, నైనిటాల్, ఆల్మోరా మరియు డార్జిలింగ్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. మరియు ప్రపంచంలో భారతదేశంలో మొట్టమొదటిసారి తేయాకు సాగు చేసిన ప్రాంతం ఏది అంటే డార్జిలింగ్. మరియు పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచిన లోయలు పండ్ల తోటలకు ప్రసిద్ధి. కులు, మనం తినే యాపిల్ ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. కాంగ్రా, స్పిటి ఈ 3 లోయలు పండ్ల తోటలకు ప్రసిద్ధి. ఇవి కూడా హిమాచల్ రీజియన్లోనే ఉన్నాయి. ఇవే కాక హిమాద్రి శ్రేణులకు మరియు పీర్ పంజాల్ శ్రేణులకు అంటే హిమాచల్ కాశ్మీర్లో వ్యాపించిన పీర్ పంజాల్ శ్రేణులకు మధ్య గల లోయే కాశ్మీర్ లోయ. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎక్కువ ఇంపార్టెంట్ అడిగే. కాశ్మీర్ లోయ వేటి మధ్య ఉంది? ఇక్కడ ఉండే కాశ్మీర్ లోయ వేటి మధ్య ఉందంటే పైన గల హిమాద్రి మరియు కింద గల పీర్ పంజాల్ శ్రేణి అయినా అడగచ్చు, లేదా హిమాచల్ అయినా అడగచ్చు. ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంది. తర్వాత శివాలిక్ కొండలు. ఇవి పశ్చిమాన పాకిస్తాన్లోని కొత్వాల్ పీఠ భాగం నుంచి తూర్పున అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది ప్రవహించే దిహాంగ్ గార్జ్ వరకు. ఇవి కూడా 2,400 కిలోమీటర్ల పొడవు, 15 నుంచి 50 కిలోమీటర్ల వెడల్పుతో, సగటున 600 మీటర్ల ఎత్తుతో విస్తరించి ఉంటాయి. ఇవి హిమాలయ వ్యవస్థలో అన్నిటికన్నా దక్షిణ సరిహద్దు కలిగి ఉన్నాయి. వీటిని హిమాలయ పర్వతపాద ప్రాంతాలు అంటారు. ఎందుకంటే ఈ కింది భాగంలో ఉంటాయి దక్షిణంగా. ఇక్కడ నుంచి మైదానాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వీటిని పర్వతపాద ప్రాంతాలు అంటారు. వీటిలో హిమాచల్ పర్వతాలకు
మరియు శివాలిక్కు మధ్య సమతల భూభాగం అంటే చదునుగా ఉంటుంది. ఇలా లోయలు కాకుండా ఇలా చదునుగా ఉండి అనుదైర్ఘ్య లోయలు విస్తరించి ఉంటాయి. లోయ ఎప్పుడు మామూలుగా మనకు తెలిసిన లోయలన్నీ ఇలా ఉంటాయి, కానీ అలా కాకుండా నీట్గా ఏదో చదును చేసినట్లుగా ఇలా ఉంటాయి. వీటిని డ్యూన్స్ అంటారు. హిమాచల్కు శివాలిక్కు మధ్య విస్తరించిన లోయలు అనుదైర్ఘ్యంగా ఇలా ఉంటాయి. వీటిని డ్యూన్స్ అంటారు. వీటిల్లో ప్రధానమైనది మనకు తెలిసింది డెహ్రాడూన్. డెహ్రాడూన్కి ఆ పేరు రావడానికి కూడా ఈ డ్యూన్ అనేదే కారణం. ఇలా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ 4వది ట్రాన్స్ హిమాలయాలు. ఇవి హిమాద్రికి ఉత్తరంగా జమ్మూ మరియు కాశ్మీర్ మరియు టిబెట్లలో విస్తరించి ఉంటుంది. ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు టిబెట్లలో విస్తరించి ఉంటుంది. దీనిలో ప్రధానంగా 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. 1 కారకోరం శ్రేణి, 2 లడఖ్ శ్రేణి, 3 జస్కత్ పర్వత శ్రేణి. ఇలా 3 శ్రేణులు ఉన్నాయి. ఇందులో కారకోరం వచ్చేసి ఉత్తర సరిహద్దు. ఇందులోనే మనకు భారతదేశంలో ఎత్తైన K2 శిఖరం అనేది ఉంది. ఇక్కడే మనకు సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. గ్లేషియర్ అంటే మంచు నది అని అర్థం. సియాచిన్ గ్లేషియర్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి. ఈ కారకోరం శ్రేణిలో ఈ సియాచిన్ గ్లేషియర్ ఎక్కడ ఉంది అంటే నుబ్రా వ్యాలీ అంటాం. మనకి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తుంటుంది. అది నుబ్రా వ్యాలీ, నుబ్రా లోయలో ఉంటుంది. నెక్స్ట్ 2వది లడఖ్ పర్వత శ్రేణి. ఇది కారకోరంకు దక్షిణంగా ఉంటుంది. టిబెట్లోకి విస్తరించిన ఈ లడఖ్ శ్రేణిలోనే కైలాస్ కొండలు ఉన్నాయి. టిబెట్లోకి విస్తరించిన ఈ లడఖ్ శ్రేణిలోనే కైలాస్ కొండలు ఉన్నాయి. నెక్స్ట్ 3వది వచ్చి జస్కత్. ఇది లడఖ్కు దక్షిణంగా ఉంటుంది. ఈ లడఖ్ శ్రేణికి మరియు జస్కత్ శ్రేణికి మధ్యలోనే సింధు నది ప్రవహిస్తుంది. లడఖ్ మరియు జస్కత్ శ్రేణికి మధ్యలో సింధు నది ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు మనం హిమాలయాలను ఎత్తును అనుసరించి 4 రకాలుగా వర్గీకరించారు. వాటిని తెలుసుకున్నాం. ప్రస్తుతము హిమాలయ వ్యవస్థను హిమాలయాల గుండా ప్రవహించే నదీ వ్యవస్థల ఆధారంగా 4 భాగాలుగా నిలువుగా విభజించవచ్చు. ఏవేవి అంటే వీటిని మొదటగా ఏ నదులు మొదలు పెట్టుకుంటే ఇందాక చదువుకున్నాం. లడఖ్ జస్కత్ శ్రేణి మధ్యలో సింధు నది వెళ్తుంది. అంటే ఇక్కడ సింధు నది వెళ్తుంది అనుకుందాం. సో తర్వాత ఏ నది వెళ్తుంది? సింధు నదుల్లో మనకు చివరిగా ఇక్కడ ప్రవహించేది సట్లెజ్ నది ఉంటుంది. సట్లెజ్ నది తర్వాత కాళీ నది, ఇక్కడ కాళీ, ఇక్కడ తీస్తా, ఇక్కడ బ్రహ్మపుత్ర. ఇలా 5 భాగాలు అనుకుంటే ఈ 5 నదుల మధ్యలో ప్రవహించే వాటిను మొదటగా సింధు సట్లెజ్ మధ్యలో పంజాబ్ హిమాలయాలుగా పిలుస్తారు. నెక్స్ట్ సట్లెజ్ కాళీ మధ్యలో కుమయూన్ హిమాలయాలని పిలుస్తారు. తర్వాత కాళీ తీస్తా నదుల మధ్యలో ఇక్కడ నేపాల్ ఉంటుంది కాబట్టి నేపాల్ హిమాలయాలు అంటారు. తీస్తా బ్రహ్మపుత్ర మధ్యలో ఇక్కడ అస్సాం ఉంటుంది కాబట్టి అస్సాం హిమాలయాలు అని పిలుస్తారు. ఈ పంజాబ్ హిమాలయాల్లోనే ఇందాక చెప్పుకున్న పీర్ పంజాల్ శ్రేణి ఉంటుంది. నెక్స్ట్ కుమయూన్ పర్వతాలలో మనం ఎంతో పవిత్రంగా చెప్పుకునే చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్లు ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఈ నేపాల్ వాటిల్లో ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది. అలాగే ఈ హిమాలయ పర్వతాలను ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుస్తారు.
ఏమేమి పిలుస్తారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో వచ్చి పాట్ కాయ్ బాయ్ కొండలు అంటారు. నెక్స్ట్ నాగాల్యాండ్లో వచ్చేసి నాగా కొండలని, మణిపూర్లో వచ్చేసి మణిపూర్ కొండలని, మిజోరాంలో వచ్చేసి లుషాయి కొండలు అని పిలుస్తారు. అలాగే భారత్కు మయన్మార్కు మధ్య సరిహద్దుగా ఇండోనేషియా వరకు రూపాంతరం చెందిన పర్వతాలని అరకానియోమా పర్వతాలు అంటారు. వీటి మధ్య భారత్కు మయన్మార్కు మధ్య ఇండోనేషియా వరకు రూపాంతరం చెంది ఉంటాయి. ఈ అరకానియోమా పర్వతాలను అస్సాంలో మిహిర్ కొండలు అని పిలుస్తారు. ఈ మిహిర్ కొండల్లోనే ఎంతో ప్రసిద్ధి చెందిన సుర్మా వ్యాలీ ఏంటి అంటే అత్యంత తేయాకుకు ప్రసిద్ధి. ఎక్కువ తేయాకు పండే లోయ ఏది అంటే సుర్మా లోయ. మనం చెప్పుకునే అస్సాం టీ అంటుంటాం కదా, అది ఇక్కడ నుంచే మనకు వచ్చేది. అలాగే మేఘాలయలో వీటిని కాశీ, గారో, జయంతియా ఇలా పిలుస్తారు. ఈ వీడియోలో హిమాలయ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మైదానాల గురించి తెలుసుకుందాం. నైసర్గిక స్వరూపాల్లో ప్రధాన భాగమైన మైదానాలు, వాటి విస్తరణ, వాటి లక్షణాలు లాంటి విషయాలను తెలుసుకుందాం.